నమస్తే వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. తుంగభద్ర నీటి వాటాలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణకు రావాల్సిన నికర వాటా జలాల విషయంలో కేంద్రం జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇక ఇదే టాపిక్ పై డిస్కస్ చేయడానికి మా కొలీగ్ వంశీ ఉన్నారు. వంశీ, శ్రీజ, మీరు చెప్తున్నట్టుగా తుంగభద్ర డ్యామ్ కి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. తుంగభద్ర నీటి వాటాలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేయడంతో ఇప్పుడు ఒక్కసారిగా ఫోకస్ అంతా తుంగభద్ర డ్యామ్ కి సంబంధించి అసలు మన వాటా ఎంత నీరు వస్తుంది, సో ఎందుకు ఆ నీరు రావటం లేదు, ఈ అంశాల చుట్టూ కూడా తిరుగుతుంది. సో నీళ్ల కోసం ఏ విధంగా రాష్ట్రాల మధ్య యుద్ధాలు జరుగుతాయో చూసాం. అందులోనూ తుంగభద్ర నుంచి ఇప్పుడు కాదు, 2004 నుంచి కూడా అక్కడ పూడిక తీయాలి. పూడిక తీయకపోతే తెలంగాణకు రావాల్సిన నీళ్లు పూర్తి స్థాయిలో రావు. 2 తెలుగు రాష్ట్రాలకు కూడా అన్యాయం జరుగుతోందని చెప్పిన గత పాలకులు ఏం చేశారు, ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నారు, సో ఎందుకు మనకు నీటి వాటాలు తగ్గుతున్నాయి, అసలు ఎంత నీరు రావాలి, ఏం జరుగుతుంది అనేది మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. మొత్తంగా తుంగభద్ర డ్యాం నుంచి తెలంగాణ వాటా 15.9 టీఎంసీల నీరు రావాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ మనం చూస్తే కేవలం 5 నుండి 6 టీఎంసీలకు మించి నీరు రావటం లేదు. దీనికి కారణాలు ఏంటనేది కూడా చూద్దాం. సో 15.9, 5 నుంచి 6 టీఎంసీలు అంటే దగ్గరగా 10 టీఎంసీల నీటిని మనం తీసుకోలేకపోతున్నాం. సో ఎందుకు, ఏం జరుగుతుంది అనే కారణాలను సీఎం రేవంత్ రెడ్డి వివరించే ప్రయత్నం చేశారు. మరి ఇన్నాళ్ళ నుంచి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వం ఏం చేస్తుంది, 10 టీఎంసీల నీరు ప్రతి సంవత్సరం కూడా మన వాటాను మనం దక్కించుకోవట్లేదు. సో ఆ నీళ్లను తీసుకురాలేకపోతున్నాం, ఏంటి అనే కారణాలను కూడా మనం విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. ఇక రెండో అంశం మనం ఒకసారి చూస్తే తెలంగాణకు కేటాయించిన 15.9 టీఎంసీలు పూర్తిగా అందేలా కేంద్రం జోక్యం చేసుకోవాలంటూ కూడా రేవంత్ రెడ్డి చెప్తూ ఉన్నారు. సో ఇక్కడ కేంద్రం తుంగభద్ర బోర్డు కూడా ఉంటుంది. తుంగభద్ర బోర్డుకు సంబంధించి 15.9 టీఎంసీలు తెలంగాణకు రావాల్సి ఉంటే కేవలం 5 నుండి 6 టీఎంసీల నీళ్లు వస్తుంటే కేంద్ర ప్రభుత్వం ఎందుకు జోక్యం చేసుకోవడం లేదనేది కూడా రేవంత్ రెడ్డి మరో కామెంట్. సో ఎందుకు జోక్యం చేసుకోలేకపోతుంది, ఇప్పుడైనా కేంద్ర ప్రభుత్వం దృష్టి సారిస్తుందా, ఏం జరుగుతుంది అనేది కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. రైట్, ఇక చాలా కీలక అంశం తుంగభద్ర నీటి వాటాలకు సంబంధించి రాజోలి బండ నీటి మళ్లింపు పథకం కింద జోగులాంబ, గద్వాల జిల్లాల్లోని 83,987 ఎకరాల ఆయకట్టుకు నీరు అందుతుంది. ఇది చాలా కీలకం. ఈ 83,987 ఎకరాలు ఏదైతే ఉందో రాజోలి బండ నీటి మళ్లింపు పథకం కింద జోగులాంబ, గద్వాల జిల్లాలు, సో ఒక రకంగా కరువును ఎదుర్కొంటున్న జిల్లాలు. ఈ జిల్లాలకు నీటి వాటాలు రావాల్సి ఉంటుంది. కానీ 2004 నుంచి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, ఏకంగా దగ్గరగా 83,987 ఎకరాల ఆయకట్టుకు నీరు అందాల్సి ఉంటే 15.9 టీఎంసీల నీరు రావాల్సిన చోట 5 టీఎంసీలు వస్తే చివరి ఆయకట్టుకు ఏ విధంగా నీరు అందుతుంది, ఎందుకో ఆ విధంగా దృష్టి సారించట్లేదు అనేది కూడా సీఎం రేవంత్ రెడ్డి మరొక ప్రశ్న. సో ఈ 2 జిల్లాలకు సంబంధించి కూడా నీటి వాటాలకు సంబంధించి సీఎం మాట్లాడారు. ఆ తర్వాత ఇక ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగానే ఆర్డీసీఎస్ కింద తెలంగాణలో సుమారు 87,000 ఎకరాలకు పైగా సాగు జరుగుతోంది. నీటి కొరత వల్ల వరి, మిర్చి, వేరుశెనగ, మొక్కజొన్న వంటి పంటలు దెబ్బతింటున్నాయని రైతులు చెప్తున్నారు. ఓవైపు నీళ్లు వస్తాయని ఆశతో పంట పండిద్దామని సాగుకు సిద్ధమైన రైతుకు చివరి ఆయకట్టు వరకు నీరందట్లేదు. తుంగభద్ర నుంచి రావాల్సిన నీరు అందకపోవడంతో 87,000 ఎకరాల సాగు అనేది ప్రశ్నార్థకం అవుతుంది. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి. ఇక జరిగిన అన్యాయం చాలు, ఇక్కడి నుంచైనా మాకు న్యాయం చేయండి అంటూ సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నారు. సో ముఖ్యంగా ఇందాక మనం చెప్పుకున్న జోగులాంబ, గద్వాల జిల్లాల్లో వరి పండిస్తారు, మిర్చి పండిస్తారు, మొక్కజొన్న సాగు కూడా పండిస్తారు. ఈ 3 పంటలకు కూడా నీరు ఎక్కువగానే అవసరం ఉంటుంది. కానీ ఆ నీరు చివరి ఆయకట్టు వరకు లభించట్లేదు. ఖచ్చితంగా దీనిపై దృష్టి సారించాలని కూడా సీఎం రేవంత్ చెప్తూ ఉన్నారు. మరొక అంశం చూద్దాం. రైట్, ఇక్కడే తుంగభద్ర ప్రాజెక్టు నిర్వహణలో భాగస్వామ్య రాష్ట్రాల మధ్య సమన్వయం కల్పించాలి. ఇక్కడ కర్ణాటకకి సంబంధించి, తెలంగాణకు సంబంధించి, ఆంధ్రప్రదేశ్కు సంబంధించి అసలు సమన్వయం అనేది ఉందా లేదా అనేది కూడా రేవంత్ రెడ్డి లేవనెత్తిన మరో ప్రశ్న. ఇక తెలంగాణ రైతులకు న్యాయం జరిగేలా నీటి పంపిణీపై కేంద్ర సర్కార్ స్పష్టమైన చర్యలు తీసుకోవాలంటూ కూడా సీఎం చెప్తూ ఉన్నారు. సో ఎందుకు అంటే ఇన్ని సంవత్సరాల నుంచి ప్రభుత్వాలు ఏం చేస్తున్నట్టు, కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు, కొత్త ప్రాజెక్టులు కట్టకపోయినా పర్లేదు, ఉన్న ప్రాజెక్టుల నుంచైనా రావాల్సిన నీటి వాటాను దక్కించుకుంటే తెలంగాణ భూములు సస్యశ్యామలం అవుతాయి. తెలంగాణ భూములు సస్యశ్యామలం అవుతాయి, ఆ రైతులు పంటలు పండిస్తారు. ఇప్పటికే వరిలో అగ్రగామిగా ఉన్నాం. ఇక మిగతా పంటలు కూడా నీటి సదుపాయం లభిస్తే ఖచ్చితంగా బంగారు పంటలు పండేందుకు అవకాశం ఉంటుంది. కానీ ఎందుకు పాలకులు ఆ విధంగా దృష్టి సారించట్లేదు, ఇప్పటి నుంచైనా కేంద్రం చర్యలు తీసుకోవాలని సీఎం చెప్తూ ఉన్నారు. మరి కేంద్ర ప్రభుత్వం స్పందిస్తుందా ఈ అంశానికి సంబంధించి? ఇటీవల హరీష్ రావు కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. తుంగభద్ర నీటి వాటాలకు సంబంధించి
మాజీ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు కూడా చర్చనీయాంశం అయ్యాయి. హరీష్ రావు మాట్లాడిన తర్వాత ఇప్పుడు రేవంత్ కూడా ఈ అంశంపైనే చర్చిస్తున్నారు. ఈ అంశంపైనే చాలా కీలక వ్యాఖ్యలు మాట్లాడుతున్నారు. ఇక మనకు నీటి వాటా దక్కకపోగా కర్ణాటక ప్రాంతంలో అక్రమ మళ్లింపులు కొనసాగుతున్నాయనేది కూడా సీఎం రేవంత్ రెడ్డి హాట్ కమెంట్. అక్కడ కర్ణాటకలో కూడా ఇప్పుడు కాంగ్రెస్ సర్కారే ఉంది. సో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయబోతుంది అంటే ఇక్కడ కేంద్రం జోక్యం చేసుకోవాలి, రాష్ట్రాల మధ్య సమన్వయం ఉండాలని చెప్తూ ఉన్నారు. అక్కడ పక్కన కూడా కర్ణాటకలో కాంగ్రెస్ సర్కారే ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి ఏ విధంగా దృష్టి సారిస్తారు? తుంగభద్ర నుంచి మనకు రావాల్సిన నీటి వాటాను 15.9 టీఎంసీల నీరు ఏదైతే ఉందో ఆ నీటి వాటాను పూర్తిగా వినియోగించుకునే అవకాశం ఉందా? ఎందుకు వినియోగించుకోలేకపోతున్నాం అనేది కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రైట్, ఇక మెయిన్ సమస్య వచ్చేసి ఆర్డీఎస్ ఆనకట్ట కాలువల్లో లీకేజీలు ఎప్పటి నుంచో ఉన్నాయి. సో ఏ డ్యామ్ అయినా ఏ సాగునీటికి సరఫరాకు సంబంధించి అయినా నిర్వహణ అనేది ఉంటుంది, మెయింటెనెన్స్ అనేది ఉంటుంది. తుంగభద్ర డ్యామ్ కి సంబంధించి గతంలో గేట్ల విషయంలో కూడా నిర్వహణ లోపం అనేది కొట్టొచ్చినట్టు కనిపించింది. అక్కడ కేంద్ర ప్రభుత్వ నిర్వహణ లోపమా, రాష్ట్ర ప్రభుత్వాల నిర్వహణ లోపమా, ఏది ఏమైనా ఒక పెద్ద ముప్పు అయితే తప్పింది. సో ఆ తర్వాత ఒక కమిటీని వేశారు. అక్కడ ఒక గేటును కూడా అప్పటికప్పుడు చాలా నీళ్లు వృధా అయిపోయిన తర్వాత గేట్ ఏర్పాటు చేసిన పరిస్థితి. కాలువల్లో లీకేజీలు ఉన్నాయి. ఈ లీకేజీలను అరికట్టాలని కూడా సీఎం మాట్లాడుతూ ఉన్నారు. సో అసలు నీరు ఎందుకు తగ్గుతుంది అంటే ఆర్డీఎస్ ఆనకట్టకు సంబంధించి కాలువల్లో లీకేజీలు ఉండటం. అంటే 15.9 టీఎంసీలో 5 టీఎంసీల నీరే వస్తుంది. వచ్చే నీరు కూడా కాలువల్లో లీకేజీల వల్ల వృధాగా పోతున్న పరిస్థితి. మరి ఈ వృధాను అరికట్టేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేయబోతున్నాయో కూడా చూడాల్సిన అవసరం ఉంది. సో నీరు ఎందుకు తగ్గుతుంది అనేది ఇక్కడ మరొక అంశం తీసుకుంటే మనం ఆంధ్రప్రదేశ్ అదనపు నీటి వినియోగంపై తెలంగాణ అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. సో కృష్ణా జలాలకు సంబంధించి, గోదావరి జలాలకు సంబంధించి ఓవైపు చర్చ జరుగుతుంటే ఇప్పుడు తుంగభద్రకు సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్ అదనపు నీటి వినియోగం వాడుకుంటూ ఉంది. తెలంగాణకు అభ్యంతరాలు ఉన్నాయి. ఆ అభ్యంతరాలను కూడా మేము చెప్తాం. సో వాటిని పరిగణలోనికి తీసుకోండి, తెలంగాణకు న్యాయం చేయండి అంటూ కూడా సీఎం రేవంత్ చెప్తూ ఉన్నారు. రైట్, ఇక తుంగభద్ర డ్యామ్ కట్టి 70 ఏళ్లు పూర్తవుతుంది. 70 ఏళ్ల తర్వాత కూడా ఇప్పుడు డ్యామ్ పరిస్థితి ఆందోళనకరం అంటూ కూడా ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా ఏ డ్యామ్ అయినా సరే దాని మెయింటెనెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. గతంలో తుంగభద్రకు సంబంధించి గేటు విషయంలో పెద్ద ఎత్తున దుమారం రేగింది. సో గేటే కొట్టుకుపోయిన పరిస్థితి. తర్వాత గేటును మరలా సెట్ చేయడానికి కూడా వ్యయ ప్రయాసాలతో చాలా సమయం పట్టింది. ఇప్పుడు అటువంటి డ్యామ్ 70 ఏళ్లకు పైగా పూర్తి చేసుకుంది. పరిస్థితి ఆందోళనకరంగా ఉంది కాబట్టి డ్యామ్ కు సంబంధించి నిర్వహణకు సంబంధించి కానీ, మెయింటెనెన్స్ కి సంబంధించి కానీ, లీకేజీలకు సంబంధించి కానీ పూర్తి భద్రతా ప్రమాణాలు పాటించాల్సి ఉంది. సో నీరు ఎందుకు తగ్గుతుంది అనే అంశం మనం మాట్లాడుతున్నాం. నీరు తగ్గడానికి ప్రధాన కారణం పూడిక తీత కూడా ఒక కారణం అవుతోంది. సో పూడిక పేరుకుపోవడంతో నిల్వ సామర్థ్యం అనేది తగ్గుతుంది. ఏ డ్యామ్ కైనా నార్మల్ గా మనం గ్రామాల్లోనే చెరువుల్ని చూస్తూ ఉంటాం. ప్రతి సంవత్సరం కూడా వేసవి సీజన్ లో పూడిక తీత కార్యక్రమాలు జరుగుతాయి. మరి ఇంత పెద్ద డ్యాముల్లో ఎప్పటి నుంచో పూడికలు తీయాల్సి ఉంటుంది. ముందుగా తెలంగాణకు వచ్చే నీటి వాటాకు సంబంధించి అది 2004లోనే నిపుణుల కమిటీ చెప్పినా ఇప్పటి వరకు కూడా పూడిక తీత కార్యక్రమాలు అక్కడ చేపట్టకపోవడంతో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక తుంగభద్రలో నీరు తగ్గడానికి మరో ప్రధాన కారణం క్రస్ట్ గేట్లు దెబ్బతిన్నాయి. ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగానే ఎప్పటికప్పుడు కూడా గేట్ల నుంచి నీరు లీకేజ్ అవుతూనే ఉంది. గేట్లు కొట్టుకుపోయిన పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. మరి ఇప్పటికైనా దృష్టి సారిస్తారా? క్రస్ట్ గేట్లను పటిష్టం చేసే దిశగా ఏమైనా అడుగులు వేయబోతున్నారా? సమన్వయం చేసుకోవాలి అని చెప్తున్న రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవడంతో తుంగభద్రపై ఏమైనా పూర్తిగా దృష్టి సారించే అవకాశం ఉందా అనేది కూడా చూద్దాం. యా రైట్, మొత్తంగా ఇదే అంశానికి సంబంధించి మాట్లాడదాం. ఈ అంశానికి సంబంధించి మాట్లాడే ముందు మనతో పాటు ఉప్పాల శ్రీనివాస్ చౌదరి గారు తెలుగుదేశం పార్టీ లీడర్, అదేవిధంగా శివకుమార్ గారు కాంగ్రెస్ లీడర్ మరి కాసేపట్లో జాయిన్ అవుతారు. చరణ్ కౌశిక్ గారు మరి కాసేపట్లో జాయిన్ అవుతారు. అన్ని అంశాలను చర్చించాం. తుంగభద్రకున్న ప్రాబ్లమ్స్ ఏంటి, తుంగభద్ర నీటి నిల్వను ఎలా పెంచుకోవాలి, ఏం జరుగుతుంది. సో ఇటు సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడటమే కాదు, 2004లోనే ఓ నిపుణుల కమిటీ ఒక సంచలన నివేదికనిచ్చింది. తుంగభద్రకు సంబంధించి తెలంగాణ వాటాకు సంబంధించి పూడిక తీత అనేది పెరిగిపోతుంది. 2004 అంటే ఇప్పుడు మనం 2026లో ఉన్నాం. అంటే దగ్గరగా ఇన్ని సంవత్సరాలు గడుస్తున్నా ఎందుకు ఆ విధంగా చర్యలు తీసుకోలేదనేదే ఇప్పుడు రైతాంగం ప్రశ్న. సో ఏం జరుగుతుంది? ఏంటి ఈ అంశాలన్నీ కూడా తెరపైకి వస్తున్నాయి. మరి ప్రభుత్వాలు ఏం చేయబోతున్నాయి అనేది కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం.
సో శ్రీనివాస్ చౌదరి గారు నమస్కారం. నమస్తే నమస్తే చెప్పండి సార్. క్లియర్ గా చూస్తున్నాం, సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చూస్తున్నాం, ఐ న్యూస్ ఇన్ఫర్మేషన్ కూడా మీరు చూడొచ్చు. 15.9 టీఎంసీల నీరు రావాల్సిన చోట 5 టీఎంసీలే వస్తుంది. ఇది నిన్న మొన్న కాదు, 2004లో నిపుణుల కమిటీ చెప్పిన ప్రభుత్వాలు మొద్దు నిద్ర వేడటం లేదనేది సుస్పష్టంగా కనిపిస్తోంది. రైతాంగ ప్రయోజనాలను గాలికొదిలేశారా? ఎందుకు అప్పటి నుంచి ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాలకు కావాల్సిన నీటి వాటా విషయంలో ప్రభుత్వాలు చొరవ చూపలేకపోయాయి? చాలా మంచి సబ్జెక్ట్ పెట్టేస్తారు మీరు. ఈరోజు సిఆర్ పాటిల్ కేంద్ర మంత్రి నాయకత్వాన కర్ణాటక ముఖ్యమంత్రి శివకుమార్